హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి ఏంటంటే చూడండి, నాకు ఇప్పుడైతే అర్జెంట్ బ్లౌజ్ వచ్చిందనమాట. ఇది సండే రోజు, ఇంకా సాయంత్రం 4:30 అలా అవుతుందనమాట. అప్పటికప్పుడు స్టిచ్ చేసి ఇవ్వమని ఫోన్ చేశారు. నాకంటే కూడా ఒకటే ఉంది అని ఇంకా బతిలాడారనమాట. ఇంకా సర్లే అని చెప్పేసి తీసుకున్నాను. నిన్న మొన్నటి వరకు అర్జెంట్ కుట్టి ఈరోజైతే స్టిచ్చింగ్కి ఏమీ కూర్చోలేదండి. నేర్చుకునే వాళ్ళకి నేర్పించాను అంతే. వాళ్ళకు కటింగ్ చూయించి కూర్చున్నాను. ఇంకా ఈరోజు మొత్తం కూర్చొనే ఉన్నాను. ఇంకా వెళ్దాం ఇంటికి అనుకునే టైంలో ఫోన్ చేశారనమాట. అర్జెంటుగా కావాలని. ఇంకా లైనింగ్ తడిపేశాను. కాటన్ లైనింగ్ కదా, ఖచ్చితంగా తడపాలి. ఇంకా ఆరేస్తే ఏంటంటే ఎండ లేదనమాట, అసలు ఎండ లేదు. వాతావరణం చల్లగా ఉండడం వల్ల ఆరట్లేదు. అందుకని ఇక్కడ ఫ్యాన్ దగ్గర ఆరబెట్టేసుకుంటున్నాను అనమాట. ఆరిందనుకోండి కటింగ్ అయిపోతే స్టిచ్చింగ్ అయిపోతుందని చెప్పేసి ఇంకా ఇది స్టిచ్చింగ్ చేసి ఫాల్ వేసి ఫాల్ కూడా ఎమ్మింగ్ హుక్స్ పెట్టేసి ఇచ్చేసేయాలన్నమాట. ఇచ్చేసి వెళ్ళాలి. ఇంకా ఇప్పుడు వచ్చేసి 4:30 అలా అయిపోయింది అప్పుడు నేను లైనింగ్ తడుపుతున్నప్పుడు. ఇంక ఈరోజు నేర్చుకునే వాళ్ళు వచ్చేసి నేను చూపించింది స్టిచ్ చేశారనమాట. ఇద్దరు బ్లౌజెస్ స్టిచ్ చేసేసారు. ఇంకా చెక్ చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారనమాట. ఇప్పుడు ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఈ బ్లౌజ్ పెట్టుకోవాలి. ఇక్కడైతే ఈ బ్లౌజ్ ఆరబెడుతున్నాను ఫ్యాన్కి. అయితే ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి బాగా న్యూసెన్స్ గొడవలు అయితే జరుగుతున్నాయి కదా. కొన్నిసార్లు కొన్ని మోసాలు అయితే మన వరకు కూడా వస్తాయండి. అలాంటివి నమ్మకూడదనమాట. నేను నమ్మాను, చివరి వరకు వెళ్ళి బయటపడ్డానమాట. ఏం జరిగిందనే నేను చెప్తాను చూడండి. నాకు ఒక వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది. ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ పెన్సిల్స్ అండి, పెన్సిల్ ప్యాకింగ్ చేయాలి, ఇంట్లో ఉండే వర్క్ చేసుకుంటే మీకు మంత్లీకి వచ్చి 20,000 వస్తుందని చెప్పేసి మెసేజ్ పెట్టారన్నమాట. నేను టెంప్ట్ అయిపోయాను ఇంకా దానికి. మనం స్టిచ్చింగ్ అంటే ఎప్పుడు సీజన్లో ఉంటుంది, అన్ సీజన్లో తక్కువగా ఉంటుంది కదా. ఇదేదో బాగుందిలే మనం కూడా చేద్దామని చెప్పేసి వాళ్ళు అక్కడ ఇచ్చిన దానికి నేను రిప్లై మెసేజ్ పెట్టానండి. దానికి వాళ్ళు ఒక ఫోన్ నెంబర్ పంపించారు. ఇంకా దానికి ఫోన్ చేసి మాట్లాడాను అనమాట. వాళ్ళు నిజంగా కంపెనీ నుంచే పంపిస్తున్నట్టుగా మాట్లాడారనమాట. ఇంకా మీకు 20,000 శాలరీ వస్తుంది, మేము స్టాక్ అనేది పంపిస్తాము, మీరు ప్యాకింగ్ చేసి మళ్ళీ పంపించాల్సి ఉంటుంది, మీకు నెలకు 20,000 ఉంటుంది, ఇంకా మీరు జాయిన్ కావాలనుకుంటే చెప్పండి అని అన్నారు. ఇంకా సరే నేను ఆలోచించుకొని చెప్తానని చెప్పేసి ఫోన్ పెట్టి చాలాసేపు ఆలోచించాను అనమాట. తర్వాత ఇంకా నాకు ఇంట్రెస్ట్గా ఉంది, ఇంకా జాయిన్ అయిపోదామని అనుకున్నాను అక్కడ. సర్లే అని చెప్పేసి మళ్ళీ కాల్ చేస్తే ఇంకా మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే 2,000 పే చేయమన్నారనమాట. ఫస్ట్ మీరు 2,000 పే చేస్తే మేము మీ ఇందులోని కన్ఫర్మ్ చేసేసుకుంటాం, మీరు ఫస్ట్ 2,000 పే చేయాల్సి ఉంటుందని అడిగారు. అక్కడ డౌట్ కొట్టిందండి. వాళ్ళు వర్క్ ఇస్తున్నారు కానీ మన అమౌంట్ అడగడం ఏంటి అని నాకు అనిపించింది. ఇంకా నేను ఆలోచించుకొని చెప్తానంటే ఇంకా ఫోన్లు వస్తూనే ఉన్నాయన్నమాట. ఇంకా మెసేజ్ ఎప్పుడైతే నేను వాట్సాప్లో ఓకే అని పెట్టానో అప్పటి నుంచి ఒక హాఫ్ అన్ అవర్లో ఒక 10 సార్లైనా చేసి ఉంటారనమాట. ఏం ఆలోచించుకున్నారని ఇంకా తేడా కొట్టేసింది అనమాట. అలా ఫోన్స్ వస్తుంటే తేడాగా అనిపించింది. ఇంకా నాకు అర్థం కాలేదన్నమాట. ఇంకా సర్లే అని కాసేపు ఆలోచించి 2,000 కదా వేసేద్దాం అన్నట్టుగా అనుకున్నాను. ఇంతలో ఇంకా మా వారికి చెప్తే చూసి మాట్లాడాడనమాట. ఫోన్ మాట్లాడిన తర్వాత ఇదేదో తేడాగా ఉంది, నీకేమైనా పిచ్చా, ఇలాంటి పనులు చేస్తున్నావు ఏంటని నన్ను తిట్టి ఇంకా వాళ్ళకు ఫోన్ ఎత్తడకుండా బ్లాక్లో పెట్టేసి మళ్ళీ ఫోన్ రాకుండా పెట్టేశాడనమాట. ఇంకా నేనైతే 2,000 పే చేయలేదు, ఏమీ లేదు, అంతటితో ఆగిపోయాను అనమాట. అంటే వాళ్ళు ఎలా అంటే వేస్తున్నారా లేదా అమౌంట్ వేస్తున్నారా లేదా చెప్పండి ఎప్పుడు వేస్తున్నారు మళ్ళీ అడిగారనమాట. అంటే మనం ఆ 2,000 పే చేసే లోపల వాళ్ళు మన అకౌంట్ అనేది హ్యాక్ చేసిస్తారంట. ఇంకా నాకు అంత దాకా తెలియక నేను అలా అక్కడి వరకు వెళ్ళానమాట. ఇంకా మా వారు తిట్టేసరికి సైలెంట్గా అయిపోయి ఊరుకున్నాను. ఇంకా నేను అప్పటి నుంచి వాట్సాప్లో ఎలాంటి కొత్త మెసేజెస్ వచ్చినా, కొత్త నెంబర్ నుంచి ఏదైనా లింకులు కానీ అలాంటివి వచ్చినా కూడా అస్సలు ఓపెన్ చేయను అనమాట. నాకు ఒక డౌట్ అయితే ఉంటుందండి, మన నెంబర్ వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్తుందో నాకు తెలియదు అనమాట. మన నెంబర్ వాళ్ళకి ఎలా దొరుకుతుంది, మనకి ఎలా మెసేజెస్ పెడతారని పెద్ద డౌట్. ఎక్కడ తీసుకుంటారు ఏంటి, వీళ్ళకి మన నెంబర్ ఎందుకు దొరుకుతుందని ఆ రోజైతే నేను ఆ విధంగా బయటపడ్డాను. అప్పటి నుంచి ఇంకా నమ్మను అనమాట. ఎలాంటి లింక్స్ వచ్చినా, కొత్తగా వాట్సాప్ నుంచి ఏది వచ్చినా కూడా అప్పుడే డిలీట్ చేసేస్తాను. ఆ నెంబర్ అనేది ఫోన్లో ఉంచుకోను. ఒక అనుభవం అయితే అయ్యింది నాకు. ఇక్కడ వచ్చేసి చూడండి, లైనింగ్స్ అయితే తీస్తున్నాను రేపటి కోసము. ఈరోజు వచ్చేసి అస్సలు స్టిచ్చింగే చేయలేదు కదా. ఇంకా వాళ్ళకి బ్లౌజెస్ చూపించాను. ఒకరికి వచ్చేసి కలర్ నెక్, ఒకరికి వచ్చేసి నార్మల్ బ్లౌజ్ అనమాట. ఒక అమ్మాయి వచ్చేసి
ముందు నుంచి వస్తుంది, ఒక అమ్మాయి రీసెంట్గా వస్తుంది కదా, ముందు నుంచి వచ్చిన అమ్మాయికి అయిపోయింది ఇంకా టోటల్గా అన్నీ చూపించడం అయిపోయింది. అంటే ఒక 10-15 డేస్ వస్తుంది అంతే, ఇంకొక 10 డేస్ వచ్చి ఆపేస్తుంది. ఇంకొక అమ్మాయి రెగ్యులర్గా వస్తుంది అనమాట. నేను కెమెరా పెట్టానని చెప్పేసి నవ్వుకుంటున్నారు ఇద్దరు. అక్క నువ్వు కెమెరా పెట్టగానే మాకు నవ్వు వచ్చేస్తుంది, మేము అందుకే ఫేసులు చూపించలేకపోతున్నాం అని అంటున్నారు. ఏం పర్వాలేదు చూపించండి, ఫ్యూచర్లో చూసుకోవడానికి ఉంటుంది మీకు అని చెప్పాను. సర్లే పెట్టేసి అని చెప్పిన తర్వాత ఇంకా హెమ్మింగ్ చేస్తున్నారు అనమాట. స్టిచ్చింగ్ అయిపోయింది, హెమ్మింగ్ చేస్తున్నారు. మామూలు పాత క్లాత్ పైనే చూపిస్తున్నాను అనమాట, కాటన్ క్లాత్ పైన. ఏం వేసుకోరు కదా, వదిలేసేయండి, మీకు హెమ్మింగ్ వచ్చు కదంటే లేదు లేదు మాకు ప్రాక్టీస్ అవుతుందని చెప్పేసి ఇద్దరు హెమ్మింగ్ చేస్తున్నారనమాట మాట్లాడుతూ. నా వర్క్ నేను చేసుకుంటున్నాను ఇక్కడ. ఇంకా ఇలా నేర్పించాలనుకుంటే మాత్రం మినిమం ఒక 2-3 మెంబర్స్ ఉండేటట్టు చూసుకుంటే బెటర్. ఒక్కరే అయితే మనకు టైం వేస్ట్ అవుతుంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. ఇలా ఇద్దరుగా ఉన్నారనుకోండి, ఇద్దరు లేదా ముగ్గురు ఉన్నారనుకోండి, మనం ఒకేసారి ముగ్గురికి చూపించవచ్చు, మనకు టైం సేవ్ అవుతుంది, వాళ్ళకి పని అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి చూడండి, హెమ్మింగ్ చేస్తూ ఉంటే సూది గుచ్చుకుంటుందంట. ఖచ్చితంగా కుచ్చుకుంటుంది. కొన్నిసార్లు ప్రాక్టీస్ అయ్యే వరకని నేను చెప్తున్నాను. ప్రతిరోజు కుచ్చుకుంటుంది అక్క, ఎలా చేయాలి చూపించని అడుగుతున్నారు. నాకు కూడా కుచ్చుకుంటుంది మిడిల్లో హ్యాండ్కి, చూడండి అని చెప్పి చూపిస్తున్నాను అనమాట మరకలు. తప్పదు, ఇంకా ఇలాంటివి ఉంటాయి ఖచ్చితంగా, ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి నేర్చుకోవాలి. నీకు మిడిల్ హ్యాండ్కి ఎలా కుచ్చుకుందని అడుగుతున్నారనమాట. చూపిస్తున్నాను ఎలా కుచ్చుకుందని చెప్పేసి. ఇంకా వాళ్ళైతే హెమ్మింగ్ చేసేసి చూపించి వెళ్ళిపోయారనమాట ఈరోజు. చూడండి, ఇద్దరు బ్లౌజెస్, ఒక అమ్మాయి వచ్చేసి కాలర్ నెక్ స్టిచ్ చేసింది, ఒక అమ్మాయి వచ్చేసి నార్మల్ బ్లౌజ్ స్టిచ్ చేసింది అనమాట. ఇంకా నేను చూపిస్తున్నాను అలా కుచ్చుకోకుండా ఎలా హెమ్మింగ్ చేయాలనేది చూపిస్తున్నాను. ఇంకా ఎలా చేసినా నాకు వేలికి కుచ్చుకుంటుంది అక్క అని చెప్తుంది. అలా చేయకూడదు, ఇలా చేయాలి, వేలికి ఎందుకు తగిలిస్తున్నావు సూది అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఇంకా నేనైతే చూడండి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ఇది జరిగి చాలా రోజులు అవుతుందండి. అప్పటికే నేను వీడియో స్టార్ట్ చేశాను, కానీ చెప్పలేదన్నమాట ఎవరికి. ఇంత చెప్తే ఇలా మోసపోయారేంటి అని నవ్వుకుంటారని చెప్పేసి నేను ఎవరికి చెప్పలేదు. ఇంకా మా వారితో తిట్లు తిన్నాను, అంతకే ఊరుకున్నాను అనమాట. ఇలా ప్రతిదాన్ని ఫోన్లలో చూసి, యూట్యూబ్ చూసే వాళ్ళు ఎక్కువగా ఫోన్లలో చూసి అది ఇది అని చెప్పేసి నమ్మి మోసపోవడం కంటే కూడా ఎక్కడ కూడా ₹1 అనేది ఊరికే ఎవరికి రాదండి. మనకు ₹1 వస్తుందంటే దానికి తగ్గ కష్టం పడితేనే ఆ రూపాయి వస్తుందన్నమాట. ఊరికే ఎవ్వరు మనకు ₹1 ఇవ్వరు, మనం ఎవ్వరికి ఇవ్వమన్నమాట. అది గుర్తించుకొని మనం జాగ్రత్తగా ఉండడం బెటర్. మోసపోయిన తర్వాత వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వాళ్ళన్నారు, వీళ్ళన్నారు అని చెప్పేసి ఒకరి మీద పడడం కంటే కూడా మన జాగ్రత్తలో ఫస్ట్ మనం ఉండాలి. మనం జాగ్రత్తగా ఉంటే అవతల వాళ్ళని అనడానికి కూడా అవకాశం ఉండదన్నమాట. ఎవరో చెప్పారు కదా అని చెప్పేసి ఊరికే నమ్మేసి డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చి పెట్టిన తర్వాత రావండి, ఊరికే డబ్బులు రావు. ఇప్పుడు చూడండి, రోజంతా కష్టపడితే ఒక ₹1000 వస్తాయి అనుకోండి, మనం ఏం చేస్తే వస్తాయి చెప్పండి? కష్టపడితేనే వస్తాయి. ఊరికే మనకు డబ్బులు ఎవరు ఇవ్వరు కాబట్టి ఎవరిని నమ్మకూడదు అనమాట. డబ్బుల విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు అనేది శత్రుత్వాన్ని పెంచుతుంది, ప్రేమని పెంచుతుంది, 2 రకాలుగా ఉంటుందన్నమాట. ఇంకా అందుకనే యూట్యూబ్ చూసేవాళ్ళు ముఖ్యంగా ఎవరు చెప్పిన దాన్ని నమ్మకండి. యూట్యూబ్లో అసలు నేను చేస్తున్నాను కదా అని నన్ను కూడా నమ్మండి అని నేను చెప్పట్లేదు, కానీ ఖచ్చితంగా మీరు ఆలోచించాలన్నమాట. ఇలాంటివి ప్రత్యక్షంగా చూసి మన ముందుంది, మనం ఈ పని చేయగలం అంటేనే అప్పుడు చేసుకోవాలి. ఎక్కడో గాల్లో దీపం పెట్టి దేవుడా అన్నట్టుగా ఎవరో చెప్పిన దాన్ని బట్టి వెళ్ళిపోతే మాత్రం మోసపోతామన్నమాట. నేనైతే చివరి దాకా వెళ్ళాను. నేను కనుక ఆ రోజు వాళ్ళు అడిగిన 2000 కొట్టుంటే అకౌంట్లో ఉన్న అమౌంట్ మొత్తం పోయేదన్నమాట. ఇంకా నా టైం బాగుంది ఆ రోజు. నేను మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఆలోచించానండి చాలాసేపు. అయినా నాకు ఓకే చెప్పేద్దాం, వేసేద్దాం 2000 అనేదాకా అదే ఉంది మైండ్లో. ఇంకెందుకంటే మనకి ఇంట్లో కూర్చొని పని చేయొచ్చు. అక్కడ టెంప్ట్ అయిపోతున్నాను అనమాట. అక్కడ టెంప్ట్ అయిపోయి వేసేద్దాం అన్నట్టుగా ఉన్నాను. ఆ టైంలోనే ఇంకా అప్పుడు వచ్చేసి నా ఫోన్కి గూగుల్ పే, ఫోన్పే నేను చేయించుకోలేదు. ఇంకా మా వారిని అడిగాను అనమాట వేయమని. నేను నా ఫోన్కే ఉంటుంటే నేను వేసేసేదాన్నేమో. ఇంకా అడిగేసరికి తను నన్ను తిట్టి ఇదంతా మోసం ఉంటుంది, నేను మాట్లాడుతానని చెప్పేసి మాట్లాడిన తర్వాత ఇంకా నెంబర్ బ్లాక్లో పెట్టేశాడండి. ఇంకా మళ్ళీ ఫోన్ రాకుండా వాళ్ళు ఒక 10-15 సార్లు ఫోన్ చేసేసరికి నాకు కూడా డౌట్ వచ్చేసింది.
ఇంకా అంతటితో ఆగిపోయామన్నమాట. ఇలా ఉంటుందన్నమాట. మనము ఎక్కడ టెంప్ట్ అయిపోకూడదు, ప్రతిదీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నమాట. డబ్బులు ఎవ్వరికి ఊరికే రావు, అదొక్కటి గుర్తించుకుంటే చాలు. కష్టపడితేనే ఒక రూపాయి అనేది వస్తుంది. నేను ఇలా మోసపోయేదాన్ని. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.